టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి నిజంగానే మారిందా లేదా? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ లో తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళ అధికారంలోకి రాగానే సోషల్ మీడియా వేదికగా ఒక యువకుడు వాళ్ళు 15 ఏళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి రోడ్డు సమస్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆ విషయం అయితే వెళ్ళడం జరిగింది. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా స్పందించడం జరిగింది. 15 ఏళ్లుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు పవన్ కళ్యాణ్ గారు కేవలం 15 నెలల్లోనే పరిష్కారం చూపించిండు. అసలు ఆ యువకుడు వీడియో సందేశాన్ని ఏమని పంపించిండు, అదే విధంగా ఈ యొక్క సమస్య ఎక్కడ జరిగింది, దీని వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏ విధంగా స్పందించిండు అనేది కూడా మనం చూద్దాం. ఒక్కసారి ఆ యువకుడు ఆ రోజున ఏ విధమైన వీడియోని పెట్టిండు, అసలు ఆ సమస్య ఏందనేది ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత మళ్ళా మాట్లాడుకుందాము. చలో. నరకం చూస్తున్నాండి రోడ్లోనే. ఈ గత 15 సంవత్సరాల బట్టి నుంచి ఇదే పరిస్థితి. ఏలేశ్వరం నుంచి అడ్డదిగల వెళ్లే రోడ్ ఇది. 15 years నుంచి రోడ్ ఇలానే ఉంది. ఈ రోడ్స్ లోనే ఆటోస్ గానీ, బస్ లో ట్రావెల్ చేసిన వాళ్ళు గానీ, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, బిజినెస్ చేసుకున్న వాళ్ళు, ఆఫీస్ కి వెళ్ళిన వాళ్ళు 15 years నుంచి ఇదే రోడ్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ కూడా ఇదే రోడ్ లోనే వెళ్ళాలి. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఒక బస్ డ్రైవర్ వచ్చి మాతో మాట్లాడారు. నరకం చూస్తున్నామండి మేము. ఏంటండి నరకం చూస్తున్నామండి రోడ్లోనే. ఏంటి ప్రయాణికులు ఏంటంటే గుప్పిట్లో పెట్టుకొని బండి దోలవలసి వస్తుంది. 1.5 పడుతుంది జడ్డంగా అన్నవరం దోలడానికి. దూరం తగిలేసింది కదా, బాడీ లేచిపోయింది కదా. ఈ రోడ్ లో ట్రావెల్ చేస్తుంటే లోపల ప్యాసింజర్స్ కూర్చున్నారు. ఎక్కడ ఏ లోయ ఉంటుందో ఏ గొయ్యి ఉంటుందో కూడా తెలియట్లేదు. బస్ డ్రైవ్ చేస్తున్నాం కానీ భయంతో డ్రైవ్ చేస్తున్నామండి అని చెప్పాడు అతను. ఆర్టీసీ బస్సెస్ అయితే ఆ గొయ్యి నుంచి ట్రావెల్ చేస్తే బస్సు రోడ్డు అటాచ్ అయిపోతున్నాయి. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే కళ్ళ ముందు స్కూల్ బస్ తిరగబడిపోయింది. లక్కీగా ఏం అవ్వలేదు. లారీస్ అయితే మరీ దారుణంగా ఓవర్లోడ్ వేసుకుని ఇదే రోడ్స్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఇంత గొంతల్లో ఆ స్టోన్ ఏమైనా కొద్దిగా ఎవరి మీదైనా పడితే పరిస్థితి ఏంటి? ఈ వీడియో ఏపీ గవర్నమెంట్ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సార్ 15 years నుంచి మేము ఇదే రోడ్ లో సఫర్ అవుతున్నాం సార్. మాకు ఈ ఒక్క రోడ్డు వేయించండి సార్, జీవితాంతం గుర్తుపెట్టుకోండి. విన్నారు కదా ఆ యువకుడు పంపించినటువంటి సందేశాన్ని. అదే విధంగా 15 ఏళ్లుగా ఆ రోడ్డు పైన ప్రయాణం చేస్తున్నటువంటి ఆ ప్రయాణికులు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారో, అదే విధంగా స్కూల్ బస్సులు కానీ, లారీలు కానీ, ఆర్టీసీ డ్రైవర్ కూడా చెప్పిన మాటలు మీరు విన్నారు కదా. నిజంగా ఎంత బాధాకరమైన అంశం అది. అలాంటి సమస్యను ఏ రాజకీయ నాయకుడు దాదాపుగా 15 ఏళ్లుగా వాళ్ళ సమస్యని పట్టించుకోలేదు. ప్రజలు మొత్తుకున్నా కూడా అటువైపు చూడలేదు. కేవలం ఓట్ల కోసం మాత్రమే ఆ ప్రజల గురించి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళేటోళ్ళు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 15 ఏళ్లుగా వాళ్ళు పడుతున్నటువంటి ఆ సమస్యకి 15 నెలల్లోనే పరిష్కారం చూపించి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లుంటో చూపించండు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించినది ఒకసారి చూద్దాం మనము. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించిందంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫిర్యాదుకు వెంటనే స్పందించి ఏలేశ్వరం అడ్డతీగల రహదారి గుంతలు పూడ్చి తక్షణ మరమ్మతులు చేయాలని చెప్పేసి కాకినాడ జిల్లా అధికారులు R&B ఇంజనీర్లకి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశించడం జరిగింది. అలాగే దాదాపు 10.5 కిలోమీటర్ల ఈ రహదారి నిర్మాణాన్ని NDB నిధులతో చేపడతామని కూడా పవన్ కళ్యాణ్ గారు తెలపడం జరిగింది. రహదారుల మరమ్మతులు నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని సూచిస్తూ గుంతలు లేని రహదారులే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆయన ఈ విధంగానైతే స్పందించడం జరిగింది. ఆ యువకుడు ఏదైతే పెట్టిండో వీడియో సందేశం వాళ్ళ సమస్య గురించి, ఆ రోడ్డు సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారికి చేరడంతో పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించడం జరిగింది. అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ రోజున 15 నెలలు తిరగకుండానే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లుంటది అని చెప్పేసి మాటల్లో కాదు చేతల్లో ఆయన రోడ్డు వేసి మరీ చూపించిండు. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే ఆ రోడ్ నుంచి ప్రయాణం చేసే ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా స్కూల్ పిల్లల వెహికల్స్ ఏ విధంగా వెళ్ళినా మనం చూసినాం. అదే విధంగా ఆర్టీసీ డ్రైవర్ అన్న చెప్పిన మాటలు విన్నాం. ప్రతి ఒక్కరు ఆ రోడ్డును ఆధారంగా చేసుకొని ప్రయాణం చేసే ప్రతి ఒక్కరి బాధని పవన్ కళ్యాణ్ గారు మాటల్లో కాదు చేతల్లో చూపించిండు. ఎందుకంటే 15 ఏళ్లుగా ఎంతమంది రాజకీయ నాయకులు
ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. వాళ్ళు ఎవరు చేయలేని పని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేసిండు అనేది కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయనకు నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, కానీ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లుంటుంది, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎట్లుంటుంది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఒక సమస్య పోతే ఎట్లుంటుంది అనేది దానికి పరిష్కారం చేసి పవన్ కళ్యాణ్ గారు చూపించండి. ఈ ఒక్క రోడ్డే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన రోడ్ల మరమ్మతులను అయితే చేస్తున్నాడు. మన అందరం గతంలో ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఎన్ని వేల కోట్లు పెట్టి ఆయన రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. పిఠాపురం వేదికగా కూడా ఎన్ని వేల కోట్లతోటి, ఎన్ని వందల కోట్లతోటి ఆ రోడ్డు మరమ్మతులు, అదేవిధంగా పిఠాపురం అభివృద్ధి చేస్తున్నారని కూడా నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎట్లుంటది అనడానికి నిజంగా ఈ వీడియోనైతే ఒక ఉదాహరణ. ఈ రోజుల్లో ప్రజలు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఏం కోరుకుంటారు చెప్పండి? మంచి వైద్యం కోరుకుంటారు, మంచి విద్య కోరుకుంటారు, అదే విధంగా ఈ రోడ్లు కోరుకుంటారు. ఈ మూడు చేస్తే ప్రతి నాయకుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. అలాంటి పనులు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఎందుకంటే ఒకవైపు రోడ్లు మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా ఆయన పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతాన్ని కూడా కాలినడకన చెప్పులు లేకుండా నడుచుకుంటే సమస్యలు విని అక్కడ రోడ్లు వేపిస్తుండు. అదే విధంగా వాళ్ళకు మంచి విద్య వైద్యం అందేలాగా చూస్తుండు. పవన్ కళ్యాణ్ గారు మొదటి ప్రాధాన్యత కూడా ఇదే. ఇవి ఇస్తే ప్రజలు ఏమీ కోరుకోరు. ఉచితంగా 100 పథకాలు పెట్టినా కూడా ప్రజలకి ఏవైతే అవసరం ఉంటుంది, విద్య వైద్యం రోడ్లు, ఈ మూడింటి మీద దృష్టి పెడితే నిజంగా ఏ ప్రభుత్వమైనా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అదే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టిండు. కేవలం సోషల్ మీడియా వేదికగా మాకు ఈ సమస్య ఉంది పవన్ అన్న అంటే చాలు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోతే చాలు వాళ్ళ సమస్య తీరినట్టే అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే అనుకుంటున్నారు. ముఖ్యంగా ఇట్లాంటి నాయకుడు ప్రతి చోట ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అవినీతి చేసేటోడు కాదు, 10 రూపాయలు తినటోడు కాదు, 10 రూపాయలు పక్కన వాళ్ళకు దోచిపెట్టోడు కాదు. పవన్ కళ్యాణ్ అంటే 10 రూపాయలు తన సొంత పైసని తన జేబులోకి తీసి ప్రజలకు సహాయం చేసేటోడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎట్లుంటుంది, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కూడా అట్లే ఉంటుంది నిజాయితీగా. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎట్లయితే వైట్ పేపర్ లాగా ఉంటుందో ఆయన పరిపాలన కూడా అదే విధంగా నిజాయితీతో కూడిన కరప్షన్ లేని పరిపాలన కొనసాగుతుంది. ప్రజా సమస్యల మీద ఇప్పటిదాకా కొన్ని ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ గారు చిటికలో పరిష్కరిస్తాడు. ఎందుకంటే పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ గిరిజన ప్రాంతంలో కనీసం లైట్ కూడా వెలగలేదంట. అలాంటి గ్రామాల్లో నివసించే ప్రజల జీవితాల్లో కూడా కరెంటు వెలుగులు నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రతి కుటుంబానికి 3 లైట్లు, ఒక ఫ్యాను, వాళ్ళకి ఇన్ని సంవత్సరాలుగా దూరమైనటువంటి కరెంటును కూడా అందజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే చెప్తున్నా, పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా ఈ పరిపాలన ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ప్రజలు కానీ, ఈ పరిపాలన చూస్తున్నటువంటి ప్రజలు కానీ అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు గత రాజకీయ నాయకులు చేసిన అభివృద్ధిని, పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో పవన్ కళ్యాణ్ గారికి ప్రజలే పట్టం కడతారు. ఈ విమర్శలన్నీ తేట తెల్లం అయిపోతాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.